నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం జగనన్నతోనే సాధ్యమంటూ వచ్చేది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమేనని పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి అపర్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని బీడుపల్లి, గోనె నాయక్ తాండా, బడే నాయక్ తాండాలలో ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆమె ఆ గ్రామాల్లో అడుగు పెట్టగానే ప్రజల అభిమానానికి హద్దు లేకుండా పోయింది. మహిళలు అడుగడుగున హారతులు పట్టి పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంతరం అపర్ణారెడ్డి ప్రతి గడపకు తిరుగుతూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు, శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల, పట్టణ కన్వీనర్ రంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, వైస్ చైర్మన్లు శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, తిప్పన్న, పుడా చైర్మన్ లక్ష్మీ నరసమ్మ గంగాద్రి, కౌన్సిలర్లు సాయి గీత, సూర్యగౌడ్, చెరువు భాస్కర్ రెడ్డి, లక్ష్మీదేవి, మాధవరెడ్డి, ఈశ్వరమ్మ సాయి, పరశురాం నాయక్, నాయకులు రిషికేశవరెడ్డి, మల్లికార్జునారెడ్డి, ఔటాల రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, కవిత, నారపరెడ్డి, కన్యాకుమారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల చాలా మంచి స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వైనాట్ 175 అని ఖచ్చితంగా 175 సీట్లు, 25 ఎంపీ సీట్స్ మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాము. మా బిడ్డ జగన్మోహన్ రెడ్డికి ఎవరు స్టార్ క్యాంపెయినర్లు లేరు, ప్రజలే కొత్త స్టార్ క్యాంపెయినర్ల మీద ఈరోజు మీరు చూస్తున్నారు కదా, అందరూ బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్ మీద పనిచేస్తున్నారు. ఖచ్చితంగా విజయం వైఎస్ఆర్సీపీదే. పుట్టపర్తి బిడ్డ శ్రీధర్ రెడ్డిని కూడా మంచిగా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి. మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ఏ పార్టీ అని చూడలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారు. ఈ రోజు తెలుగుదేశం వల్లనే ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని ఈ రోజే పెన్షన్లు ఆపినారు. ఇంకా వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇంకా ముందు ముందు ఏమవుతుందో కూడా ప్రజలు చూడాలి. అందరూ జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముసలిళ్ళంతా చాలా మంది ఇంటి దగ్గరికి ఈ పాటికి పెన్షన్ వచ్చేది, ఇంతవరకు వాళ్ళు పోలేని పరిస్థితి. ఎక్కడికో సచివాలయాలకు పోయి ఆధార్ కార్డులు తీసుకొని తెచ్చుకోవాలంటే వాళ్ళకి కష్టమే కదా. ఇవన్నీ ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా. తెలుగుదేశానికి ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడతారు. మేము 50,000 మెజారిటీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రజలు కూడా అదే రకంగా దీవిస్తారు.